హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ప్రజెంట్ ఇప్పుడొచ్చేసి నేను విజయనగరం అయితే వెళ్తున్నానండి. ఎందుకు అంటారా? ఎగ్జామ్ అయితే రాయడానికి వెళ్తున్నానండి. ఏ ఎగ్జామ్ అని అనుకుంటున్నారా? మనకి ఎస్ఎస్సి మీకు తెలిసే ఉంటుంది. ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవి. గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఏంటనుకుంటున్నారా? ఏం చేస్తామండి, మా హస్బెండ్ అయితే ఊరుకోవడం లేదు. చదివి ఉన్నావు కదా, ఎగ్జామ్ రాస్తే తప్పేముంది, ఎప్పుడు కూడా ఎగ్జామ్ రాయనంటావు అని. ఎందుకంటే బాగా చదివిన వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగాలు కోచింగ్ తీయకుండా ఇంట్లోనే కూర్చొని చదువుకొని ఉంటే నాకేం వస్తుందండి ఉద్యోగం అని నేను అనుకుంటూ ఉంటాను. కానీ తప్పదు కదా, చదివి ఉన్నాం కదా అనే ఆలోచనలతో నేను ప్రతిదీ ఎగ్జామ్ కూడా నేను అటెంప్ట్ అవుతానండి. అంటే నేను డిగ్రీది గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఎగ్జామ్ అండి ఇది. అంటే డిగ్రీ కంప్లీట్ అవ్వాలి. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్కి ఎలిజిబుల్ అండి. అయితే దీనికి చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉందండి. తలనొప్పి అయిపోయింది ఎగ్జామ్ రాశాను కానీ. ఎగ్జామ్ రాసి వచ్చిన వెంటనే చూడండి, సీతం కాలేజ్, విజయనగరంలో సీతం కాలేజ్ తెలియని వాళ్ళు ఎవ్వరు అయితే ఉండరండి. చాలా పెద్దదండి. బాగా వేవ్ కూడా ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది నడవటానికి. నేను ఒక్కదానే నడుచుకుంటూ వెళ్తున్నాను. చాలామంది కూడా ఎండకి అంటే అగోండి చాలామంది వెయిటింగ్లో ఉన్నారు అందరూ కూడా. అది వచ్చేసి షాప్ అండి. అప్పుడైతే ఏమి కూడా ఉండేది కాదు. ఒక 2 ఇయర్స్ బ్యాక్ అక్కడ ఏమి కూడా ఉండేది కాదు. ఇప్పుడు అన్నీ కూడా అపార్ట్మెంట్స్ ఇంకా లెగిసిపోతున్నాయి. బాయ్స్ హాస్టల్ కూడా ఇక్కడే ఉందండి, సీతం కాలేజు. ఈ విధంగా అయితే నేను ఎగ్జామ్ అయితే రాయడానికి వెళ్ళానండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం బయటికైతే వచ్చాను. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉండడం, వంట చేయడం, పిల్లలకి పెట్టడం ఇదే పని అయిపోయేది. బయటికి నేను ఒక్కదాన్ని వచ్చేసరికి నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే, నాకంటూ ఒక ఫ్రీడమ్ దొరికింది అన్న ఆనందం అయితే నాకు వచ్చింది. ఎగ్జామ్ రాయడం పక్కన పెడితే నా హ్యాపీనెస్ అయితే అంతా ఇంత కాదండి. నేను షూట్ చేస్తూ ఉంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంతా కూడా మొత్తం పార్కులాగా ఉండేదండి. ఈ మధ్య ఎండలకేంటంటే బాగా మాడిపోయింది. వాడిపోయి చెట్లు కూడా బాగా వాడిపోయి కొంత దగ్గర కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయండి. అక్కడ ఏం పెడతారో కూడా మనకు తెలియదు. విజయనగరంలో సీతం కాలేజు తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. నాకు ప్రతి ఎగ్జామ్ కూడా సీతం కాలేజే సెంటర్ ఇస్తారు. ఎందుకు అంటే అది ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదండి, ఆన్లైన్ ఎగ్జాము. ఆఫ్లైన్ ఎగ్జాము అంటే మాకు విజయనగరం కాంప్లెక్స్ దాటినాక ఇంకా శ్రీ చైతన్య, గాయత్రి, ఇంకా శ్రీనివాస, ఇంకా చాలా కాలేజెస్ అయితే ఉన్నాయండి. ఎంఆర్ కాలేజు, ఇంకా చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి. ఆ కాలేజీలు అంట ఇచ్చేస్తూ ఉంటాడు. మనకి ఆన్లైన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో మనకి సీతం కాలేజ్ కంపల్సరీ ఇస్తాడండి. ఎందుకంటే సీతం కాలేజ్ ఓన్లీ ఆన్లైన్ ఎగ్జాము అంటే మనం ఇప్పుడైతే కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసానండి. చాలా వేవ్ లెంగ్త్ ఉందండి బాగా. ఒక్కసారి ఒక దగ్గర చల్లగా ఉందని చెట్టు కింద కూర్చొని మళ్ళీ వెళ్ళాను. ఆ కనిపిస్తుందేనండి సెంటరు. ఆ లోనికి వెళ్ళాలి. లోనికి వెళ్తే ఇంకా కూడా లోనికి ఏది కూడా అలౌ చేయరండి. మీకు ఇంకా చాలామంది చూసే ఉంటారు. వీడియో ఎవరైతే చూస్తున్నారో మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా అంటే అనిపించింది అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఎగ్జామ్కి వెళ్ళాను కానీ చెవిలీలు తీశారండి, ఇంకా మెడలో తీశారు, బ్యాంగిల్స్ తీశారు, ఇంకా కాలుకు కట్టుకున్న నల్లదారం తీసేశారు, పట్టీలు ఉంచారు. బంగారం ఎవరైతే పెట్టుకొని వచ్చారో వాళ్ళదే ఉంచారు. సిల్వర్ అంటే మామూలుగా ఏమైనా అంటే రోల్డ్ గోల్డ్ టైప్లో పెట్టుకుని వాళ్ళందరూ కూడా తీసేశారు. నేనైతే హెయిర్ లీక్ చేసుకొని వెళ్ళాను. అంటే నాకు తెలుసు, ఎందుకంటే అంతకుముందు ఎగ్జామ్స్ అయితే రాశాను. అంటే ఇవి తీసేస్తారని. కానీ ఏం చేస్తాం, తీసి వచ్చి బ్యాగ్లో పడేయొచ్చని నేను పెట్టుకొని వెళ్ళాను. అయితే హెయిర్ లీక్ చేసుకొని ఇచ్చాను. ఒక రబ్బర్ అయితే ఇచ్చారండి. ఏంటంటే రబ్బరు హెయిర్ కట్టుకోమని, ఆ రబ్బర్ హెయిర్తో కట్టుకొని వెళ్ళానండి. చూడండి, నేను సెంటర్కి అయితే వచ్చేస్తున్నాను. ఎదురుగా కనిపిస్తుంది సెంటర్ అండి. ఎంత పెద్ద కాలేజ్ అంటే చూస్తూ ఉంటే కళ్ళు చాలవండి. లోనకి వెళ్తే అంతే నీట్నెస్ ఉంటుందండి, అంతే హైజీనిక్గా, చాలా హైజీనిక్గా ఉంటుందండి కాలేజు. మీరు సీతం కాలేజ్ పేరు వినే ఉంటారు. చాలామంది క్యూలో ఉన్నారు చూడండి. ఇక్కడ వచ్చేసి చెకింగ్ అవుతుందండి. ఎవరైనా ఏం పట్టుకొచ్చినా ఏమొచ్చినా ఇవన్నీ ఇక్కడ తీసేసి బ్యాగ్స్ అనేవి ఒక దగ్గర పెట్టేయాలండి. ఆ బ్యాగ్స్ ఇవ్వడానికి కూడా మన అమౌంట్ అనేది మనం ఇవ్వాలి. అయితే ఈ విధంగా ఎగ్జామ్ అనేది నాకు కంప్లీట్ అయ్యింది. బయటకు వచ్చేసరికి 5:30 అయితే అయ్యిందండి.
వెరిఫికేషన్ అంతా అయిన తర్వాత బయటికి పంపిస్తారండి. అంటే ఎగ్జిట్ వెరిఫికేషన్ అవుతుంది. మనం వచ్చేటప్పుడు కూడా వెరిఫికేషన్ అనేది అవుతుంది. అయితే ఈ విధంగా ఎగ్జామ్ ఎలా రాశారో అంటారా? ఎగ్జామ్ అయితే నేను చాలా బాగా రాశానండి. నెగెటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఎలా రాశానో తెలీదు, ఏం రాశానో తెలీదు. ఎందుకంటే మా చిన్న అబ్బాయి ధ్యాస మీద అయితే నేను వెళ్ళిపోయాను. నెక్స్ట్ వీడియోలో ఎగ్జామ్ ఎలా రాశానో మీకు తెలియజేస్తానండి. అయితే క్వెషన్స్ ఏమున్నాయి,